మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. నిన్న రాష్ట్రం మొత్తం ఖమ్మం ముచ్చటే మాట్లాడుకో, ఇప్పటికి కూడా ఖమ్మం ముచ్చటే మాట్లాడుకుంటూ ఎంత ఘోరం అయిపోయా అని ముచ్చట చెప్పే ముందర ఒక చిన్న వీడియో క్లిప్ వస్తుంది, చూసినాక చెప్పే ప్రయత్నం చేస్తా. అన్నాక ఖమ్మంలో ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఏడుస్తూ చూసిరా, ఒకసారి ఆ వీడియో పెట్టే ప్రయత్నం చేయాలి, ముచ్చట చెప్తా కానీ. చూసిరు కదా మరి ఆమెకి ఏం బాధ రావచ్చు. ఆమె పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును కొలగొడుతందుకు పోయారు ఈ ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలు. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయినా, బట్టి విక్రమార్క అయినా, పొంగిలేడి శ్రీనివాసరెడ్డి అయినా, తుమ్మల నాగేశ్వరరావు అయినా, ఆయన పేరు ఆయనే అనుకుంటా, తుమ్మల నాగేశ్వరరావే. వీళ్ళంతా కలిసి 1000 కుటుంబాల నోట్ల మన్ను పోసిరు. కేవలం వీళ్ళ స్వార్థాల కోసం 1000 కుటుంబాల నోట్ల మన్ను పోసిరు. 1000 కుటుంబాలంటే దగ్గర 6-7 వేల మంది కథమైనట్టే లెక్క, వాళ్ళ ఉపాధి మొత్తం కోల్పోయినట్టే లెక్క. గసవంటి వార్తని ఏ ఒక్క వార్త పేపర్ ఇవ్వలేదు, ఈనాడు పేపర్ ఇవ్వలేదు, జ్యోతి పేపర్లు రాలేదు, వెలుగు పేపర్లు రాలేదు, ఎన్లా కూడా రాలేదు. నవ తెలంగాణ ఆయన గీత తెచ్చిండు, ప్రతిపక్ష పార్టీ కాబట్టి గీత తెచ్చిండు. గంత పెద్ద ముచ్చట జరిగితే, గంత పెద్ద వార్త జరిగితే ఏ ఒక్క పేపరోనికి కూడా కనీసం సిగ్గు లేకపోయే. మరి ఎవరు చెప్పాలా మరి ఈ ముచ్చట్లు? అంటే గవర్నమెంట్లు మొత్తం వీళ్ళని కొన్నట్టు అయితే కొన్నట్టే లెక్క. ఇక జర్రనన్న రావాలి కదా. 1000 ఇండ్లు కూలగొడుతురు, 1000 ఇండ్లు కూలగొడుతూ మళ్ళీ ఏం చెప్తారు అంటే, ఎందుకు కూలగొడుతురు అంటే అక్రమార్కులు ఉన్నారు ఆ జాగలల్లా. సరే రేవంత్ రెడ్డి గారు అక్రమార్కులు ఉన్నారు అనుకో, 62 ఎకరాలలో ఎంతమంది అక్రమార్కులు ఉండొచ్చు? మరి ఆ నీళ్ళు కూలగొట్టాలి. అక్రమంగా ఎవడైతే కబ్జా చేసిండో గాల ఇల్లు కూలగొట్టి ఉపాయం చేయాలి. మరి మిగతా వాళ్ళు మొత్తం అక్రమార్గంగానే ఉండొచ్చునా? ఒక తల్లి అంటుంది, నాకు 2 ఆడవిల్లలే పెళ్లికి ఎదిగిరు, ఇల్లు కూలగొడితే నేను ఎడ ఉండాలి అంటుంది. మరి ఎడ ఉండాలి? మరి వాళ్ళకి ఇంకోటి ఇల్లు కట్టించి ఉపాయం చేయరి. కూలగొట్టిరు కదా, ఇల్లు కట్టించి ఉపాయం చేయరి. ఆల్రెడీ హైకోర్టు వాళ్ళే క్లియర్గా చెప్పిరి, అవి తెరువు పోకురి. అక్కడ ఏమన్నా ఇంకా తక్కువ అయితే, ఆ లోటు ఉంటే నీళ్ళైనా, కరెంట్ అయినా, రోడ్లైనా ఏమన్నా కావాలంటే అక్కడ ఉన్న ప్రజలకు ఏపిచ్చే మార్గం చేయరని ప్రభుత్వానికి హైకోర్టే చెప్పింది. హైకోర్టు ముచ్చట పక్కకు పెట్టి ఏది బుల్డోజర్లు, జేసీబీ తీసుకొచ్చి సుమారు 10,000 మంది పోలీసులతోటి మొత్తం ఖమ్మం మొత్తం నేను జల్లెడబట్టిరు. అక్కడ ఏం జరుగుతుందో అని కనుక్కుందామని పోయిన జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారు. జర్నలిస్ట్ని ఏమెక్కడికి అరెస్ట్ చేసినట్టు ఏమనంటే ప్రివెంటివ్ అరెస్ట్ అంట. అది ప్రివెంటివ్ అరెస్ట్ అంటే ఏందో మరి నాకే తెలియదు. ఈ పరకాశానికి అరెస్ట్ చేసి పెట్టినట్టే ఉంది లెక్క. మరి ఏమెక్కడ అంటే ఎక్కడైనా సమస్య జరుగుతుంది, ఎక్కడైనా సమస్య ఉన్నది, దాన్ని ప్రజలకు చెప్పడం తప్ప, గదే ఉన్నట్టు తప్ప. అయితే మరి మీరు వాళ్ళ దాకా అంత ఛాన్స్ ఇచ్చిరంటే అర్థమైందన్నట్టు మీరు తప్పు చేస్తున్నట్టుగా లెక్క. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కు భయపడుతున్నారు మీరంటే
మరి ఆ ఛానల్ ద్వారా జనాలకు ఎంతమందికి నిజాలు తెలుస్తున్నాయి అనేది కూడా మీరు పసిగట్టినట్టే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. టోల్గేట్ల కాడ ఆపి ఏదో టోల్గేట్ కాడ ఆపిరంటే పోలీసు వాళ్ళు కదా, పోలీసు వాళ్ళకి తిరిగియాలి కదా ఉద్దేశంతో ఆపిన పాపానికి నేస్తంగా మాట్లాడుకుంటూ నూక్కొని పోయి కింద పడేసి కొనపోయి లోపలేసి కొర్లపాటు దగ్గర 6 గంటల చాలిగారవరం పోలీస్ స్టేషన్లో 6 గంటల పాటు 7 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే వీళ్ళు కూర్చుంటే ఆడ కులగొట్టిరు. ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకి ఆయన తెలియదా, 4 రోజులు కాకుండా 10 రోజులకు తెలియదా? ఆ ఊళ్ళో వాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర కూడా పొరగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం వీడియో రికార్డింగ్ చేసి మాకు పంపకుండా వచ్చినా గింత అన్యాయం ఎవరైనా చేయొచ్చునా? గింత అధ్వానం అన్యాయం ఎవరైనా చేయొచ్చునా? గతంలో కేసీఆర్ గిదే తప్పు చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మరి గిదే తప్పు చేస్తున్నాడు. మరి వీళ్ళకి సలహా ఇచ్చే సన్నాసి చేసినట్టు నాకైతే తెలియదు. మీరు మీకు ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా భూములు కావాలంటే నిన్నడం మొన్న అనుకుంటాను నేను ఏది పేపర్లో చూసిందే, కనీసం 70,000 కోట్ల రూపాయల భూముల్ని మిగిలిచ్చిందట హైడ్రా అనే పేరుతోటి. మరి అలాకెళ్ళి ఏమన్నా అమ్మేసి ఉపాయం చేసి ఏమన్నా గట్టపోయారు. వాళ్ళకన్నా అప్పులు ఉంటే ఈ పేదల భూముల కాడ కాకుండా ఒక్కొక్క ఎకరానికి 100-150 కోట్ల రూపాయలు వచ్చే ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. మీ చేతగా అన్నట్టుంది ప్రభుత్వం నడిపేది. మరి అమ్మేసి నడిపించి ఉపాయం చేయకపోయి కూడా వద్దన్నాడా? గతంలో అమ్మితే మాత్రం జనాలు ఏమన్నా వద్దన్నారా? ఆయన 10 ఏళ్ళు వెళ్ళిపోయి ఆయన వీకింది అంతే ఉంది, మీరు 2.5 ఏళ్ళలో వచ్చి మీరు చేసింది కూడా అంతే ఉంది. మీరేమైనా అమ్ముతాంటే వాళ్ళని వద్దన్నారా? గసోని భూముల మీద పడాలి. పేదోళ్ళు పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు కనీసం ఒక్కొక్కరు 10 నుంచి 15 లక్షలు 20 లక్షలకు అంతకంటే పెద్దవాళ్ళు అయితే ఏముంటారు కానీ 10-15 లక్షలు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును కులగొడుతుంది పోతుంది. మీరు అసలు మానవత్వం ఉన్న మనుషులనాలన్నా రాక్షసులనాలన్నా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా లేకపోతే బయటి విక్రమార్కనైనా రేవంత్ రెడ్డి అయినా ఆ తుమ్మల నాగేశ్వరరావునైనా ఈ తుమ్మల నాగేశ్వరరావుకు బాగా చంద్రబాబు నాయుడు సోపతి. ఆయన ఏది చెప్తే గదే చేస్తాడు. ఇక రేవంత్ రెడ్డి కూడా గతంలో ఆయనకి వెళ్ళొచ్చిన కాబట్టి ఈయన కూడా మరి ఆయన చెప్పినట్టే చేస్తున్నట్టు కొడుతుంది. ఆ ఖమ్మంలో ఎక్కువ ఎవరు ఆధిపత్యం నడుస్తుందంటే ఖమ్మంలోది నడుస్తుంది. పెద్ద పైన ఉన్నాయని ఆయన ఖమ్మ ఆయనే చంద్రబాబు నాయుడు, ఈ తుమ్మల ఆయన అదేనా, వీళ్ళంతా కలిసి ఇక మనం ఏమైనా చేసుకుందాం, ఈ జనాల నెత్తలు మన్నిపోదాం అన్నట్టు జనాలను ఇట్లా మన్నిపోదామనే ఆలోచనతోటి ఈ పని చేయిస్తుంది. ఒకడు కాకుంటే ఒక్కరైనా సై అనాలి కదా మీరు చేసే ముచ్చట. కనీసం ప్రతిపక్ష నాయకులు అంటోళ్ళు ఉన్నోళ్ళు ఉంటే ఇప్పటిదాకా కేటీఆర్ అడెంకలు పోలే. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంతవరకు ఇది చేయడం కరెక్టేనా, ఎంతవరకు దాని ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి ఏది మన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కవితమ్మ కానీ హరీష్ రావు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయలే. ఇంకా బీజేపీ వాళ్ళు ఉంటారు, బీజేపీ లేకుండా వస్తున్నా ఖమ్మంలో మన కాడ ఆంజనేయ స్వామి గుడి కాడ ఏమైనా ప్రాబ్లం వస్తే ఆంజనేయ గుడి కాడికి పోయి బీజేపీ వాళ్ళంతా. అయ్యా బీజేపీ సార్లు గుడి అయినా కానీ ఆంజనేయ స్వామి అయినా శంకరుడు అయినా రాముడైనా సీత అయినా ఎవరైనా కానీ జనాలు మంచిగుంటేనే వాళ్ళని మొక్కేది. జనాలు ఆగమైన కాలనోళ్ళు మొక్కుతారు. ఇంకా ముందు జనాల బాగులు కూడా చూడాలి కదా. దేవుళ్ళని చూడురి, దేవుళ్ళ గుళ్ళు గులగొడితే తప్పే, అది ఎట్ట గులగొడుతారు ఏం కథ అనేది దాని గురించి మాట్లాడితే అదిలేక. అందులో కూడా అవినీతే మళ్ళీ 25 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంట ఆ ఆంజనేయ స్వామి గుళ్ళ విషయంలో కూడా. అది నేను చెప్పే ముచ్చట కాదు. అక్కడనే వానర సైన్యం అని ఇంకొక సేన ఉందంట, వాళ్ళు క్లియర్గా చెప్పిన ముచ్చట, అది నేను చెప్పే ముచ్చట కాదు. 25 కోట్ల రూపాయలు కూడా చేతి మార్పులు జరిగినాయంట గుడి విషయంలో కూడా. ఇది ఉద్యమాలకు పురిటిగడ్డ తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ మతంలో రెచ్చగొట్టి ఇది చేసి అది చేసి రాజకీయం చేస్తే నడవదు. నిజంగా కూడా మీకు జనాల మీద ప్రేమ ఉంటే ఆ ఖమ్మం పోయి మాట్లాడాలి, గట్టిగా మాట్లాడి ఏమెక్కడ గులగొట్టిరు, ఎందుకు గులగొట్టిరు, మీ వెనకంగా మేము ఉన్నాం, మాకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది, ఆల్రెడీ హైకోర్టు కూడా మనకు హైకోర్టు దగ్గరికి వెళ్ళి కూడా సర్టిఫికేట్ ఉంది అని చెప్పి ఉపాయం చేయాలి. ఏమనంటే ఏమంటారంటే బీజేపీ వాళ్ళు బండి సంజయ్ అయినా లేకపోతే ఆయన వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు అయినా ఇంకా చాలా మంది ఏమంటారు రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ వస్తుంది, బీజేపీ పార్టీకే జనాలు మొగ్గు చూపుతున్నారు అని అన్నాడు. జనాలు మొగ్గు చూపేది ఎప్పుడు గిసోంటి అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు మీరు పోయి ఆడ నిలబడితే, ప్రజల పక్షాన నిలబడితే నిజంగానే బీజేపీలు మంచి పని చేసారు, రానున్న రోజులలో బీజేపీ పార్టీకి కూడా ఎంతో కొంత ఒకసారి ఛాన్స్ చేయాలని ఆలోచన వస్తుంది. మీరు కసూటి కాడికి పోకుండా ఉత్తగానే ఎన్నుకోబోయి దేవుడు అనగానే ఉత్తరు కానీ మనుషులు అనగానే ఊరుకారు. మరి మనుషులకు దేవునికి చెల్లి మనుషులకి ఇయ్యరా? మరి దేవుని మొక్కేది వాళ్ళు మనుషులే కదా. మరి మనుషులంతా కథమైనాక దేవుళ్ళని నోలు మొక్కాలే. మరి గిట్ట అయితే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళతో ఇంకో రకమైన పంచాయి. నిన్న జర్నలిస్టు రఘుని ఏమెక్కడికి అరెస్ట్ చేసినట్టు, ఆయన ఎమ్మటి పోయిన 4-5 ఏమెక్కడికి అరెస్ట్ చేసినట్టు అంటే అక్కడ జరిగే తప్పులు తర్వాత అక్కడ జరిగే సంఘటనలని చూపిస్తేందుకు పోతే కూడా తప్పే అంటే ఎట్టపాడవుతుంది. అంటే మీరు తప్పు చేస్తున్నట్టేగా లెక్క. పోలీసు వాళ్ళని ఏమెక్కడికి అరెస్ట్ చేస్తున్నారు అని అడిగితే ఒక్క పోలీస్ ఆఫీసర్ సరైన సమాధానం చెప్పలే. వాళ్ళ దగ్గర సమాధానం ఎక్కడిది? సమాధానం లేదు. ఎందుకంటే వీళ్ళు ముందుగానే చెప్పారు కాబట్టి. మంత్రుల చేతులలో అయిపోయింది.
కనీసం ఒక లీడరో లేకపోతే అంటే మానవత్వం గల్లోళ్ళు కూడా ఉంటారు, ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మనుషులు కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా పైకి వెళ్ళి ఏమంటారు ఒత్తిడి, మీరు సపరేట్ కూకొని మేము చూసుకుంటాం అంత లెక్క అన్నట్టు. ఈ తుమ్మల అయినా బట్టి విక్రమార్క అయినా, బట్టి విక్రమార్క నువ్వు అంటావు కదా నేను దళితుణ్ణి, నేను దళితుల కోసం పోరాడతా, దళితుల కోసం కొట్లాడతా అంటే పేదల కోసం కొట్లాడతా అంటే గిదేనా కొట్లాడేది? గిదేనా కొట్లాడేది? 3 మంత్రులు ఉన్నారు మీరు ఖమ్మంకి వెళ్ళి, 3 మంత్రులు కలిసి ఏం చేసిరా అంటే రేపనాడు చెప్పుకుంటేందుకు 62 ఎకరాల భూమిని కబ్జా పెట్టాం, 1000 కుటుంబాలలో ఇట్లా మన్ను పోసినాం అని చెప్పుకోరు రేపన్నాడు. మీకే మంచిగా ఉంటుంది. జనాలు ఆయన మరి ఏం చేస్తారనేది ఇక మీకే తెలిసి ఉంటుంది. కనీసం జర్రనన్న మానవత్వం లేకుండా వచ్చినా సరే ఆ జాగాలలో వాళ్ళ కొంతమంది అక్రమంగా ఉండాలనుకో. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో ఓడు లంగో దొంగ ఉంటాడు. ఆ లంగో దొంగ ఎవడనేది పసిగట్టి ఆంజల కొట్టాలి, కానీ ఆని మాట చెప్పుకొని అందరు నెల కొట్టేది ఎక్కడిది? మరి వాళ్ళంతా ఎడ ఉండాలి? మరి వాళ్ళందరికీ మరి మంచి మంచి ఇల్లు కట్టించి ఉపాయం చేయాలి. మంచి మంచివి వాళ్ళకి గతంలో ఇల్లు ఎట్టుండేనో గసంటి ఇల్లే కట్టి రాదు. వాళ్ళకి ఏంటి ఆకలి గుడిసే ఉంటే ఆకలి గుడిసే కట్టిది, కమల గుడిసి ఉంటే కమల గుడిసే కట్టిది, ఏమన్నా స్లాబ్ పోసి నీళ్ళు ఉంటే స్లాబ్ పోసి ఇల్లు కట్టించి ఉపాయం చేయాలి. నిజంగా ఆడ పోయినా కానీ ఇంకొక ఆడ ఇచ్చిరనే ఆలోచన అని ఉంటుంది. అది లేదు, ఏమి లేదు. మీరు ఏమైనా అక్రమంగా వచ్చి యాడికి వెళ్ళి వచ్చి వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చారు? ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా తీవ్రవాదులా? గింత అన్యాయం ఉంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన అంటే గిదేనా ప్రజాపాలన మీది? గతంలో కేసీఆర్ చేసే తప్పే ఇవాళ మీరు కూడా గిదే తప్పు చేస్తే రేపన్నాడు జనాలు కూడా కళ్ళు తెచ్చిరు అనుకో, మరి ఆయన ఏమవుతారు? కేసీఆర్కి పట్టిన గతే పట్టాలి, ఆయన పడతట్టే కొడుతుంది రాంగ చూస్తే రేవంత్ రెడ్డిని. కానీ ఈ రేవంత్ రెడ్డి కూడా జనాలు అందరూ అనుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇది ఇందిరమ్మ కాంగ్రెస్ కాదు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాదు, కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెసే. అది చంద్రబాబు నాయుడు ఆడమన్నట్టే ఆడుతుండి రేవంత్ రెడ్డి అని జనాలు అనుకుంటాం ముచ్చట. మరి గదే నిజం చేస్తట్టు కొడుతుంది చూడబోతే. ఆ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు ఆడ కలెక్టరేట్ పడ్డదంట ఆ ఖమ్మం దగ్గర. ఆ కలెక్టరేట్ పడితే ఆ కలెక్టరేట్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఇండ్లు పూరి గుడిసెలు వీటి మొత్తం లేపేస్తే ఆడ ఒక వన్య వస్తుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలి. అక్కడ చుట్టుపక్కల కబ్జా పెట్టేళ్ళు కూడా చంద్రబాబు నాయుడు చుట్టాలు, ఈ మళ్ళీ పోతే ఈ తుమ్మల నాగేశ్వరరావు చుట్టాలు, ఈ బట్టి విక్రమార్క చుట్టాలు గీలే ఉన్నారంట. మంది వదిలేరంట. 3 ఎకరాలు 4 ఎకరాలు 7 ఎకరాలు మొత్తం కబ్జా పెట్టేసిరంట ఆల్రెడీ. మీకు ఏమన్నా భూములు కావాలంటే ఈ పట్నం చుట్టుపక్కల కబ్జా చేసిన భూములు మస్తుగా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసిపోయిన భూములు మస్తుగా ఉన్నాయి, కబ్జా పెట్టాయి. ఇప్పుడు మీరు వచ్చినాక మీరేం చేసేది ఏం లేదు, ఇంకొక గైట్ ఏమన్నా వడే ఉపాయం చేసి ఆ భూములను గుంజుకునే ఉపాయం చేయరాదు. భూములు గుంజుకపోయారు అని పనులు అమ్మితిరి కేసీఆర్ని. ఏమన్నా గంటెడు భూమి గుంజుకొచ్చిరా మీరు? అక్రమంగా తీసుకుపోయింది కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళు కబ్జా చేసుకున్న భూములని. ఏమన్నా గంటెడు భూమి తీసుకొచ్చి గవర్నమెంట్ కలిపిరా అంటే గిసంటే 62 ఎకరాలు కలిపి గిదేనా కలిపేది? ఇదేనా ఈ 62 పేదల దగ్గర గుంజుకునే భూములు? గిసవంటి పని చేస్తే మీ ప్రజాపాలన ఏమో కానీ ప్రజలంతా కళ్ళు తెరిస్తే ఫామ్ హౌస్ పక్క పోయి కేసీఆర్ పక్క పోయి నీకు కూడా ఒక రూమ్ కట్టిస్తారు. ఇక ఇద్దరు కలిసిపోయి చెమ్మ చెక్క శారడేసి మొగ్గ అనుకుంటా కూర్చొని చెరొక్క పెగ్గు కలుపుకుంటా తాగుకుంటా పొద్దుగాల నీది పొద్దుగా ఆయనది అన్నట్టు చెరో పెగ్గేసుకుంటూ కూసవాల్సి వచ్చే సమయం కూడా దగ్గరికి వస్తుంది రేవంత్ రెడ్డి గారు.